హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అదే రోజు సాయంత్రం 4 గంటలకు అంతా రెడీ అయి ఫ్యామిలీతో కలిసి రామ్ తన ఇంటికి బయలుదేరాడు. అప్పటికే ఇంట్లో కేవలం దగ్గర బంధువులు ఒక 5-6 మంది మాత్రమే మిగిలి ఉండడంతో రామ్ సీతకి దిష్టి తీసే లోపలికి వెళ్ళమని చెప్పారు. ఇద్దరు లోపలికి వెళ్ళాక సీత, నువ్వు వైషు రూమ్లోనే ఉండు అని రామ్ చెప్పాడు. ఎందుకు, మన రూమ్లోకి నేను రావద్దా అని సీత అడిగింది. రామ్ నవ్వి, అదేం కాదులే, నైట్కి అక్కడికే వస్తావుగా, అప్పుడు చూడొచ్చు అని రామ్ అన్నాడు. సరే నీ ఇష్టం అని సీత అంటూ ఉండగానే ఓ దీనా అంటూ వైషు రావడంతో సీత నవ్వుతూ, ఏంటి కొత్తగా సీత అని పిలుస్తావు కదా అని అడిగింది. ఇదిగో, ఎప్పుడూ వదిన అని పిలవను, ఎందుకంటే నీకు నాకు ఏజ్ గ్యాప్ అస్సలు లేదు, కాబట్టి పేరు పెట్టే పిలుస్తా. కానీ బాగా నచ్చినప్పుడు వదిన అని పిలుస్తా. ఇప్పుడు నువ్వు నచ్చడానికి కారణం నేను నిన్ను మిస్ అయ్యాను కాబట్టి అని వైశాలి అనడంతో రామ్ నవ్వుతూ అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇలా రా అని సీత చేయి పట్టి రూమ్లోకి తీసుకొని వెళ్ళింది. ఏంటి, అంతమందిలో కూడా ఇద్దరు కుసుగుసుగా మాట్లాడుకుంటున్నారు అని వైశాలి అడగడంతో సీత చిన్నగా నవ్వి, ఏం లేదు, మీ అన్నయ్య ఆయన గారి రూమ్లోకి రావద్దని చెప్తున్నాడు, అది నా రూమ్ కూడా అని నేను గుర్తు చేశాను అని సీత చెప్పింది. ఓ, నీకు ఇంకా అర్థం కాలేదా, అన్నయ్య నీకోసం ఏదో సర్ప్రైజ్ చేస్తున్నాడేమో చూసుకో అని వైశాలి అనడంతో సీత నవ్వి, అర్థమైంది, ఐ థింక్ ఈ రూమ్ లాగే ఉండుంటుంది అని సీత అనింది. అస్సలు ఉండదు, అది మాస్టర్ బెడ్రూమ్, అన్నయ్య ఇష్టానికి కట్టించుకున్నాడు, ఇది నేను సింపుల్గా చేయించుకున్నాను, ఇక అమ్మ నాన్న ఉన్నారుగా, అది వాళ్ళ ఇష్టానికి వాళ్ళు కట్టించుకున్నారు, మొత్తానికి ఇల్లు అందరూ ఇష్టంతో కలిసి కట్టించుకుంది అని వైశాలి చెప్పింది. ఏమైనా హైదరాబాద్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ అంటే టూ కాస్ట్లీ తెలుసా అని సీత అనింది. ఇదే ప్లేస్లో ఇది వరకు 2 బెడ్రూమ్ ఇల్లు ఉండేది, అది చాలా పాతది కావడంతో పడుగొట్టి అన్నయ్య కొత్తగా కట్టించాలని ఫిక్స్ అయ్యాడు. సో ఇక నాన్న కూడా ఒప్పుకొని ఇదిగో ఈ ఇల్లు కట్టించారు. అయినా మీరు ఉన్నది కూడా 3 బెడ్రూమ్సే కదా అని వైశాలి అనింది. అది ఇప్పటి ఇల్లు కాదు, చాలా పాతది, నా చిన్నప్పటి నుండి నేను ఆ ఇంట్లోనే పెరుగుతున్నా, అది మా తాతయ్య కట్టించిన ఇల్లు అని సీత చెప్పింది. ఓ అవునా, సరే కానీ ఒక విషయం చెప్పు, రాత్రి ఫస్ట్ నైట్ ఎలా జరిగింది అని వైశాలి నార్మల్గా అడగడంతో సీత తల తిప్పి చూస్తూ, నీకు పెళ్లి కాలేదు, అవసరమా ఇవన్నీ అని అడిగింది. హలో, నీకు పెళ్లి జరిగి 2 రోజులు అవుతుందమ్మా, పెద్ద తేడా ఏం లేదు అని వైశాలి అనడంతో, నువ్వు చెప్పావు కదా ఆ రోజు, అదే చేశాడు మీ అన్నయ్య, అలా అని నేను బోల్డ్ అంత టైం తీసుకోను, చాలా త్వరగా మేమిద్దరం హ్యాపీ లైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్పాను, ఇకపోతే మరీ ఫస్ట్ నైట్ రోజు మరీ ముట్టుకోకుండా ఎందుకని సాంప్రదాయంగా మీ అన్నయ్యని ఒక హక్ చేసుకున్నానులే అని సీత చెప్పడంతో వైశాలి చిన్ కింద చేయి పెట్టుకొని చూస్తూ, హౌ క్యూట్, మీ ఇద్దరు భలే జంట అని అనింది. సరే కానీ ఇవన్నీ పక్కన పెట్టు, నిన్న మా అన్నయ్యకి ఐ హేట్ యూ చెప్పావంట ఎందుకు అని సీత అడిగింది. వెంటనే వైశాలి మొహంలో ఉన్న నవ్వు కాస్త మాయమై సీరియస్గా చూస్తూ, నేను చెప్పను, మీ అన్నయ్య నాకు నచ్చలేదు, కొంచెం కూడా నచ్చలేదు, అస్సలు నచ్చలేదు అని అటు ఇటు మొహం తిప్పుతూ అదే మాట 10 సార్లు అనింది. వైషు, మా అన్నయ్య చాలా మంచివాడు, ఒక్క మాటలో చెప్పాలంటే రామ్కి జెరాక్స్ కాపీ లాంటివాడు, నువ్వేంటో మా అన్నయ్యని చూసిన ఫస్ట్ రోజే ఐ హేట్ యూ చెప్పేశావు, యాక్చువల్లీ అన్నయ్య అంటే చాలామంది పాడి చేస్తారు తెలుసా, స్మార్ట్గా ఉంటాడు కదా అని సీత నవ్వుతూ అనింది. ఆహా, అయితే వెళ్ళి వీధిలో నిలబడమను, వచ్చిన వాళ్ళందరికీ తాళి కట్టమను, నాకేం అలా కనిపించలేదు, మీ అన్నయ్య నా కంటికి ఒక డంపీ యార్డ్లాగా కనిపిస్తున్నాడు అని వైశాలి మూతి తిప్పింది. వైషు ప్లీజ్, మా అన్నయ్యని అలా అంటే నాకు బాధేస్తుంది, నాకు ఫస్ట్ నుండి మా అన్నయ్య అంటే చాలా ఇష్టం, పైగా బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటాం, ఒకరి పర్సనల్స్ ఒకరికి అన్నీ తెలుసు, వాడు చాలా మంచివాడు అని సీత చెప్పింది. అమ్మా, మీ అన్నయ్య మంచితనాన్ని మడతేసి బీరువాలో పెట్టుకో లేదా కుదవ పెట్టుకో, నా దగ్గర మాత్రం తన గురించి అసలు మాట్లాడుకో, నాకు మూడ్ చెడిపోతుంది అని వైశాలి చెప్పడంతో సీత సరేలే అని సైలెంట్ అయిపోయింది. అదే రోజు సాయంత్రం రిసెప్షన్ కావడంతో సీతని బ్యూటీషియన్ వచ్చి మొత్తంగా రెడీ చేసి, మేడం అద్దంలో చూసుకొని ఒకసారి అంతా ఓకేనా కదా చెప్పండి అనడంతో సీత అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడింది. నావీ బ్లూ కలర్ లెహంగాలో వైట్ కలర్ స్టోన్ వర్క్ మరింత మెరుస్తుంటే దానికి తగ్గట్టుగానే కాస్త మోడ్రన్ లుక్లో బ్యూటీషియన్ సింపుల్ లుక్తో రెడీ చేసింది. సీతకి బాగా నచ్చి, గుడ్ వర్క్, నేను బాగా నచ్చాను అని చెప్పడంతో నాకు కూడా నచ్చావు అనే మాట వినిపించి వెనక్కి తిరిగి అన్నయ్య అని నవ్వింది. భరత్ నవ్వుతూ, నిజంగా బార్బీ డాల్లా ఉన్నావు అని అన్నాడు. బ్యూటీషియన్ వెళ్ళిపోవడంతో అన్నయ్య కూర్చో అని అనడంతో, లేదురా, ఊరికే నీకు కనిపించి వెళ్దామని వచ్చాను, నేను బెంగళూరు స్టార్ట్ అవుతున్నా అని అన్నాడు. ఉండొచ్చు కదా అని సీత రిక్వెస్ట్ చేయడంతో
10కి బస్సు ఉంది. సో నేను అక్కడ బస్ స్టాప్కి చేరుకునేసరికి ఇక్కడ నుండి గంట పడుతుంది. నీకో మాట చెప్పకుండా ఎలా వెళ్తాను, అందుకే వచ్చాను అని భరత్ అన్నాడు. ఇంకా టైం కాలేదు కదా, 6 కదా, 9 వరకు ఉండు, అప్పుడు బయలుదేరు అని సీత రిక్వెస్ట్ చేయడంతో సరే అని భరత్ అన్నాడు. సీత రెడీనా, ఇక్కడ నుండి బయలుదేరాలి అని అంటూ వైశాలి ఫుల్ వైట్ కలర్ సింపుల్ లెహంగాతో చూడముచ్చటగా తయారై లోపలికొచ్చి అక్కడ భరత్ని చూసి అప్పటి వరకు ఉన్న నవ్వుని మాయం చేసి సీత వైపు చూసింది. లోపలికి రా అని సీత పిలవడంతో వైశాలి దగ్గరికి వెళ్ళి అమ్మ పిలుస్తోంది, ఫంక్షన్ హాల్కి బయలుదేరాలట అని వైశాలి అనింది. హాయ్ అని భరత్ అనడంతో వైశాలి కింద నుండి పైకి చూసి మొహం పక్కకి తిప్పుకుంది. సీత వెంటనే భరత్ వైపు తిరిగి అన్నయ్య, మా వైశ్యుని ఏమన్నావు నువ్వు? చూడు, తను నీకు హాయ్ కూడా చెప్పట్లేదు. యాక్చువల్గా అందరితో కలిసిపోయే వాళ్ళు పలకరించే కంటే ముందు తనే పలకరించి మాటలు కలుపుతుంది. అలాంటిది నీతో మాట్లాడట్లేదు, చూడట్లేదు కూడా. అంటే నువ్వు ఏదో పొరపాటు చేశావు, రెక్టిఫై చేసుకో అని సీత చెప్పి వైషు పద అని అనింది. వైషు వెనక్కి తిరగడంతో ఏం చేశాను అని భరత్ చిన్నగా పెదవుల కదలికలతోనే అడిగాడు. వైషు మూతి తిప్పడంతో ఆవ్ క్రేజీ అనుకొని భరత్ బయటికి వెళ్ళాడు. రామ్ హాల్లోనే ఉండడంతో అప్పుడే వస్తున్న సీతని చూసి షాక్ అయ్యాడు. అప్పటి వరకు ఎప్పుడూ సీతని అలా రెడీ అవ్వడం చూసిందే లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత పట్టు చీరలు నగలు ఇలా చూసిన లెహంగాలో మొదటిసారి చాలా ముద్దుగా అనిపిస్తుంది. అసలు తనలాంటి పుత్తడి బొమ్మకి పక్కన నేను దిష్టి బొమ్మలా ఏంటి అని తనకి ఒక క్షణం అనిపించిన పొరపాటున ఆ మాటని సీత ముందు అంటే నరికేస్తుందని తెలిసి నవ్వుకున్నాడు. సీత రామ్ డ్రెస్ చూసి పెదవులు విరిచి సూపర్ అని సైగ చేయడంతో రామ్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఇక అందరూ రెడీ అవ్వడంతో ముందు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బయలుదేరండి అని ప్రగతి చెప్పడంతో సుధాకర్ కార్కిస్ భరత్కి ఇచ్చి నేను మీ అత్తయ్య వచ్చేస్తాం, నువ్వు తీసుకొని వెళ్ళు భరత్, డ్రైవింగ్ వచ్చు కదా అని సుధాకర్ అడిగాడు. హా మామయ్య వచ్చు అని భరత్ అన్నాడు. ఇబ్బంది లేదు కదా అని ప్రగతి అడిగింది. అదేం లేదత్తయ్య, నేను ఫంక్షన్ హాల్ నుండి అటే బయలుదేరేస్తాను, ఇప్పుడు నాకే ప్రాబ్లం లేదు అని భరత్ చెప్పాడు. సరే బయలుదేరండి అని ప్రగతి అనింది. వైషు నువ్వు కూడా వచ్చేయచ్చు కదా అని సీత అనడంతో వెళ్ళవే, మళ్ళీ అందరూ ముసలాళ్ళ మధ్య నేను ఒక్కదాన్నే ఉన్నాను అని నిష్ఠూరం ఆడుతావు అని ప్రగతి అనడంతో భరత్ చిన్నగా నవ్వాడు. వైశాలి చంపేసేలా చూస్తూ అయినా అది మా అన్నయ్య కారు, నేను కాకపోతే ఎవరు కూర్చుంటారు అని అనుకుని నేను పోతున్నా అని చకచకా వెళ్ళడంతో అదంతే పిచ్చిదిలే, మీరు బయలుదేరండి అని ప్రగతి అనింది. కారులో వెనక సీట్లో సీతారాం కూర్చోగా ముందు డ్రైవింగ్ సీట్లో భరత్, ఆ పక్కన వైశాలి కూర్చుంది. రామ్ ఫోన్ ఇవ్వు అని సీత ఫోన్ తీసుకొని వెళ్తూ ఉండగానే శాలినికి కాల్ చేసింది. ఆల్రెడీ బయలుదేరేశాను అని శాలిని చెప్పడంతో సీత కాల్ కట్ చేసి రామ్ చేతికి ఫోన్ ఇచ్చింది. రామ్ చిన్నగా సీత చాలా చాలా బాగున్నావు అని అన్నాడు. సీత చిన్నగా బ్లష్ అవుతూ నవ్వింది. రామ్ వైశ్యుని కూడా గమనించి వైశ్యు ఎందుకురా సైలెంట్గా ఉన్నావు, ఏమైంది అని అడగడంతో వైశాలి వెనక్కి తిరిగి ఏం లేదన్నయ్య, నేను బాగున్నాను అని నవ్వుతూ చెప్పింది. లేదు డల్గా ఉన్నావు, ఎవరైనా ఏమైనా అన్నారా, నాకు చెప్పు అని అనటంతో నన్నేమంటారు చెప్పు, ఇది నీ లైఫ్లో స్పెషల్ ఈవెంట్, మనం దీన్ని ఎంజాయ్ చేయాలి అని వైశాలి అనింది. ఇప్పటి వరకు మొహం మార్చుకుంది, అంతలోనే బావతో అంతలా నవ్వుతూ మాట్లాడుతుంది, ఇది ఎలా సాధ్యం అని భరత్ అనుకున్నాడు. భరత్ లాగే సీత కూడా మనసులో అనుకొని అన్నయ్య నువ్వు ఏదో అన్నావన్నయ్య, నోరు జారావనుకుంటా, అది వైషుని బాగా హర్ట్ చేసింది, పాపం మూడ్ ఆఫ్ అయిపోయింది అని సీత అనుకుంది. ఫంక్షన్ హాల్కి చేరుకున్న తర్వాత అప్పటికి అక్కడ చాలామంది బంధువులు ఉండడంతో భాగ్య వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఉండడంతో సీతారాం దిగగానే పక్కన చేరి ఇద్దరిని తీసుకుని వెళుతూ ఉండగా పక్కన నుండి చాలా మాటలు వస్తున్నాయి. ఒక పెద్ద కొండ పక్కన ఒక పూల మొక్క నిలబడినట్టు ఉంది అంటూ, వినాయక చవితికి వినాయకుడి విగ్రహం కొనాల్సిన పనే లేదంటూ, అదేదో సినిమాలో అన్నట్టు వాడు గొబ్బెమ్మ అయితే అందులో పువ్వు ఆ అమ్మాయి అంటూ వెటకారంగా మాట్లాడుతూ నవ్వుకోవడం విన్న వైశ్యుకి రక్తం సలసలా మరిగిపోయింది. ఈ మాటల్ని విన్న భాగ్య భరత్ కూడా రియాక్ట్ అయ్యేలోపే వైశాలి వెళ్ళి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఇంకా ఇంకా అనండి అని అరిచింది. అందరూ ఫంక్షన్ హాల్ బయట కుర్చీలు వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటూ ఉండడంతో లోపల ఎవరికీ ఈ మాటలు వినిపించలేదు. వైశాలిని ఎవరూ గమనించకపోవడంతో నోరు జారి మాట్లాడడంతో ఇప్పుడు తన ముందు అందరూ నోట్లో నీళ్లు నములుతూ చూశారు. ఏమైంది, పక్షవాతం వచ్చిందా లేదా నోరు పడిపోయిందా, ఇందాకేమో అన్నారు కదా అనండి. మీరు ఏ వినాయక చవితి రోజు ఏ వినాయకుడిని అయితే పెట్టి పూజ చేస్తారో ఆయన మీదే కామెడీ చేస్తున్నారు. మీలాంటి వాళ్ళకి ఆ దేవుడు ఆశీస్సులు అస్సలు దక్కవు. ఇంకొకటి, ముగ్గులో గొబ్బెమ్మ మాత్రమే పెడితే సరిపోదు, అందులో పువ్వు ఉంటేనే అందం. అంటే మా అన్నయ్య పక్కన వదిన ఉండడం కూడా అంతే, వాళ్ళ జంట అలా ఉంటేనే అందంగా ఉంటుంది.
ఇకపోతే మీరు తిన్నది అరక్క మాట్లాడుతున్నారా, లేదా త్వరగా అరిగిపోతే ఇంకో ప్లేట్ భోజనం మెక్కుదామని బాగా ఆకలి అవ్వాలని మాట్లాడుతున్నారా? చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. మీరు మీకంటే చిన్నవాళ్ళకి ఏం నేర్పిస్తున్నారు? అవతలి వాళ్ళని దిగజార్చి మాట్లాడమానా, లేక మేమింతే, మా బుద్ధి బుర్ర అంతే అని వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? చూడండి, ఫంక్షన్కి పిలిచాము, వచ్చారా తిన్నారా అన్నట్టు ఉండాలి. మనసుంటే వెళ్ళి ఆ ఇద్దరిని ఆశీర్వదించండి, లేదంటే చక్కగా తిని ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని వైషు వేలు చూపిస్తూ చిరాగ్గా మాట్లాడి అక్కడి నుండి వెనక్కి 2 అడుగులు వేసి మళ్ళీ తిరిగి, చూడండి, మా అన్నయ్య బంగారం, మీరు వాడిలా ఉంచుస్తున్నారు కానీ వాడి మనసును చూస్తున్నారా? అసలు జ్ఞానం లేకుండా ఇంకొకసారి నా కంటికి కనిపించినా, మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడినా నేనేం చేస్తానో నాకు తెలియదు అని నడుస్తూ కాళ్ళకు అడ్డుపడుతున్న లెహంగాని చిరాగ్గా 2 చేతులతో పట్టుకొని లోపలికి వెళ్ళింది. భరత్ని కూడా దాటుకొని వెళ్ళింది. కానీ భరత్ని ఆవేశంలో అస్సలు చూడనే లేదు. భరత్ మాత్రం వైషుని గమనించి చిన్న నవ్వుతో, చక్కగా చెప్పావు, ఎలాంటి వాళ్ళకే ఎలాగ చెప్పాలి అని, ఇంతకీ నా మీద ఎందుకు కోప్పడుతుంది అని అనుకున్నాడు. ఒక పక్క రిసెప్షన్ జరుగుతోంది. వచ్చిన వాళ్ళంతా గిఫ్ట్స్ ప్రజెంట్ చేస్తూ, ఫొటోస్ దిగి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్తూ వెళ్తూ ఉన్నారు. వైశాలి మాత్రం మనసంతా మూడ్ ఆఫ్ అవ్వడంతో వెళ్ళి ఒక చోట కూర్చొని ఉండగా భరత్ జ్యూస్ తీసుకొని వెళ్ళి వైశాలి ముందు పెట్టడంతో వెంటనే ఆ గ్లాస్ తీసుకొని గటగటా తాగిన తర్వాత చూసి, నువ్వా అని ఆ గ్లాస్ని పక్కన విసిరేసింది. వెయిట్, ఎందుకంత ఆవేశం అని భరత్ ఆపబోతుంటే, దయచేసి పక్కకు తప్పుకో, అసలే కోపంలో ఉన్నాను, ఇప్పుడు నువ్వు బలైపోతావు అని వైశాలి అనింది. ఓకే, నా మీద కోపం ఉంటే ఓకే, కానీ ఇందాక వాళ్ళ దగ్గర చాలా బాగా మాట్లాడావు, ఐ లైక్ ఇట్ అని భరత్ అన్నాడు. ఇక్కడ నీ బోడి ఇష్టం ఎవరికి కావాలి? అయినా ఆ మాట నువ్వు చెప్పకూడదు, నువ్వు కూడా అదే బాపతి అని వైశాలి వెళ్ళబోతుంటే క్షణాల్లో ఆ మాటని అర్థం చేసుకున్న భరత్ వైశాలి చేపట్టుకొని, ఓయ్ ఏం మాట్లాడుతున్నావు, నేను అలా మాట్లాడానా అని అన్నాడు. వైశాలి కళ్ళు మూసుకొని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, సీతకి అన్నయ్య, అది కూడా చాలా ఇష్టమైన అన్నయ్య కావడంతో బీపీని మెల్లమెల్లగా లో చేసుకొని వెనక్కి తిరిగి, ఎస్ నువ్వే, నేను విన్నాను. చూడు, నేను ఎప్పుడు కోపాన్ని బయటపెట్టను, కానీ మా అన్నయ్య విషయంలో మాత్రం నన్ను ఎవ్వరూ ఆపలేరు. హీఈస్ జమ్. ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎలా ఉన్నారు? తల్లిదండ్రుల్ని పట్టించుకుంటున్నారా? అక్క చెల్లెలు ఏదైనా సమస్య చెప్తే వింటున్నారా? అదే వీధిలో వాళ్ళు పని చెప్తే పెద్ద పోటుగాలలా కాల్ రెగరేసి మరీ వెళ్ళి చేస్తారు, వాళ్ళ మెప్పే పొందుతారు. కానీ మా అన్నయ్య అలా కాదు, ఇల్లు గెలిచాకే రచ్చ గెలుస్తాడు. తల్లిదండ్రుల్ని ఒక్క మాట కూడా అని నొప్పించడు. చెల్లిని అమ్మతో సమానంగా చూస్తాడు. రేపు మీ చెల్లిని దేవత కన్నా ఎక్కువగా చూసుకుంటాడు. అలాంటి వాడిని పట్టుకొని తప్పుగా మాట్లాడతావా? ఐ హేట్ యూ, ఐ రియలీ హేట్ యూ. నిన్ను చూస్తే చంపేద్దామని అనిపిస్తుంది, కానీ కేవలం సీతకి అన్నవే అయిపోయావు, అది కూడా ఫేవరెట్. ఇక ఏం మాట్లాడుతా, నోరు మూసుకొని ఉండటం తప్ప. దయచేసి నువ్వు నా కంటికి కనిపించుకో అని వైశాలి తన చేతిని విదిలించుకొని వెళ్ళిపోయింది. భరత్ ఆశ్చర్యంగా వింటూ, ఎంత బాగా మాట్లాడుతుంది, తను మాట్లాడిన మాటలు కరెక్టే, కానీ నన్నండమే తప్పు. దేవుడా, నేనెప్పుడు బావగారిని తప్పుగా మాట్లాడాను? అది తను ఎప్పుడు వినింది అని ఆలోచిస్తూ, నేను సీతతో మాత్రమే బావగారి గురించి మాట్లాడాను, అదేమైనా వినిందా? అయినా అందులో నేను తప్పుగా ఏం మాట్లాడాను అనుకుంటూ ఉండగానే తను మొదట్లో బావగారు లావుగా ఉన్నారు కదా, ఎలా పెళ్లి చేసుకున్నావు అని అనటం గుర్తొచ్చి, కొంపదీసి ఆ మొక్కొక్కటే వినిందా అని అనుకున్నాడు. సీత మా బ్యాంకులో వాళ్ళు అని చెప్పడంతో కంగ్రాచ్యులేషన్స్ సార్ అంటూ విష్ చేస్తున్నా మొహంలో స్పష్టంగా ఏదో వెగటుతనం కనిపిస్తూ ఉండడంతో సీత అందరి వైపు చూసి నవ్వుతూ, రామ్ ఎందుకు దూరంగా నిలబడతావు, ఇలా దగ్గర నిలబడు అని తన చేతిని పట్టుకొని తానే స్వయంగా పక్కకు లాగడంతో అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. అసలు ఈ పిల్ల ఏం చూసి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుందో అని అనుకున్నారు. కొంపదీసి ఉద్యోగం చూసిందా? అయినా ఇలాంటి పిల్ల ఉద్యోగం చేసే పిల్ల ఉద్యోగం ఉన్న అబ్బాయిని చేసుకోవాల్సిన అవసరం ఏముంది, ఏం కాదు కదా అని అనుకున్నారు. లావు అంటే అదొక పాపం అన్నట్టుగా వచ్చిన వాళ్ళంతా కేవలం దాని గురించే మాట్లాడుతూ అందరి మనసుల్ని బాధ పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. అందరూ ఫోటోలు దిగాక, ఒక్క నిమిషం అని సీత అందరినీ పిలిచి, రామ్ మీ గురించి చెప్పాడు, చాలా మంచివాళ్ళని, కాబట్టి మీరు నాకు చాలా స్పెషల్, పక్కగా డిన్నర్ చేసి వెళ్ళండి, మీకు ఏమైనా తక్కువ అయితే ప్లీజ్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి నాకే చెప్పండి అని సీత అనడంతో అందరూ రామ్ వైపు చూసి తల ఊపి చాలా మొహమాటంగా వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళగానే రత్నం వచ్చి, మేడం ఏమైనా మీరు భలే మాట్లాడతారు, చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు అని అనటంతో రత్నం అని రామ్ చూడ్డంతో, సార్ మీకేం తెలియదు, మీరు అతి మంచివాళ్ళు, మీరు మా పార్టీలో సరిపోరు అని రత్నం అనడంతో సీత కిలకిలా నవ్వుతూ, ఇదైతే నిజమే రత్నం అని అనింది. మీ ఇద్దరు ఇప్పుడు ఒకటైపోయారా? రత్నం నేను నీకు చాలా రోజులుగా తెలుసు అని రామ్ అన్నాడు.
ఎన్ని రోజులుగా తెలుసని కాదు, ఎంత బాగా కలిసిపోయామన్నది ఇంపార్టెంట్. ఏమంటావు రత్నం అని సీత అనడంతో, మేడం నేను మాత్రం మీ పార్టీని, ఎందుకంటే సార్కి మీరు చాలా భయం పెట్టాలి, చాలా చాలా నేర్పించాలి అని రత్నం అన్నాడు. పెడదాం పెడదాం, ఇప్పుడే కదా మొదలైంది అని సీత నవ్వడంతో రామ్ బ్లష్ అవుతూ రత్నం అని రాగం తీశాడు. రత్నం నవ్వుతూ, మీ ఇద్దరు ఇలాగే సంతోషంగా ఉండాలి సార్, ఎప్పుడు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ చిలుక గోరింకల్లా ఉండాలి అని ఆశీర్వదించడంతో ఇద్దరు చాలా థ్యాంక్స్ వచ్చినందుకు అని అన్నారు. అయ్యో సార్, మీ దగ్గర ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ని, అలాంటిది మీరు ఇంట్లో వాళ్ళతో సమానంగా చూస్తారు, అలాంటిది రాకుండా ఎలా ఉంటాను అని చెప్పి రత్నం ఎంతో మనసారా దీవించి వెళ్ళిపోయాడు. భరత్ అందరిలో వైశాలిని వెతకడానికి ట్రై చేశాడు. ఎక్కడా కనిపించకపోవడంతో వైట్ లెహంగా కదా, బాగానే గుర్తుపట్టొచ్చు కదా అని అనుకుంటూ ఉండగా తన భుజం మీద చేపడ్డంతో వెనక్కి తిరిగి చూశాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మొత్తానికి వైషు తన అన్నయ్య గురించి ఎలాంటి స్టెప్ తీసుకుంటుందన్నది మీకు ఫస్ట్ పార్ట్లోనే అర్థమైపోయి ఉండాలి. ఎందుకంటే రామ్ని తప్పుగా మాట్లాడితే వాళ్ళ అమ్మా నాన్నతో కూడా ఎదిరించి మాట్లాడేస్తుంది. బికాస్ తన అన్నయ్యతో ఉన్న బాండింగ్ అలాంటిది. దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది వైశాలి సపోర్ట్ చేయడం పక్కన పెడితే రామ్ చూపించే ప్రేమ అటువంటిదన్నమాట. అందుకే వైషు అలా రియాక్ట్ అవుతుంది. అంత బాగా చూసుకుంటాడు, చెల్లిని అమ్మలా చూసుకుంటాడని చెప్పింది కదా. సో అందుకే వైషు కూడా అలా రియాక్ట్ అవుతుంది. మొత్తానికి భరత్ అయితే కొంచెం బాగానే థింక్ చేశాడు ఒక్క ముక్కే పట్టుకుందని. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం మనం. ఇక భరత్ వెళ్ళిపోతాడు కదా, మళ్ళీ ఎప్పుడు ఎంట్రీ ఉంటుంది అన్నది కూడా చూద్దాం మనం. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వస్తే ఫస్ట్ సీతా కళ్యాణం గురించి మాట్లాడితే ఆ పిక్స్ని స్క్రీన్ షాట్ తీసుకుంటున్నామని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ పడుతున్నారు అంటే, అయ్యో నా బాధలా దేవుడికి తెలియాలి. గూగుల్, పింట్రెస్ట్, అలానే ఇన్స్టాలో యానిమేటెడ్ పిక్స్ ఉంటాయి కదా, అక్కడ కానీ ఇంకా ఫేస్బుక్లో యానిమేటెడ్ పేజెస్ ఉంటాయి కొన్ని, వీటన్నింటినీ తిరుగుతాను నేను. వాటి కోసం దాదాపు నాకు డైలీ 20 మినిట్స్ అయినా పడుతుంది ఒక్క పిక్ కోసం. అది కూడా ప్రత్యేకించి ఈ స్టోరీకే. మిగిలిన స్టోరీస్కి అంత శ్రమ ఏం పడను నేను, చాలా ఈజీగా దొరికేస్తాయి. సో అదనమాట విషయం. ఇక దాంతోపాటు ప్రేమ పరిచయమే గురించి కొత్తగా చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. 2-3 పార్ట్స్ పెట్టమని ఆల్రెడీ రికార్డెడ్ అన్నారు. అయ్యో అప్పుడు వీడియోస్ నేను ఎప్పుడో డిలీట్ చేసేసాను, అందుకే లేవు. లేదంటే వాటిని చక్కగా పెట్టేసి ఉండేదాన్ని వరుసపెట్టి, ఇంత టైం వేస్టే ఉండేది కాదు నాకు. కానీ నేనేంటంటే ఫోన్లో డేటా వేస్ట్ కదా, సో ఒక 100 వీడియోస్ అలా అయ్యాయి అంటే చాలు, మొత్తం డిలీట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను. మళ్ళీ ఒక 100 అట్లా దాటిన తర్వాత మళ్ళీ డిలీట్ చేసేస్తూ ఉంటాను అనమాట. ఏముందిలే ఏం అవసరం అన్నట్టు. సో ప్రేమ పరిచయమే అప్పట్లోనే నేను చేసినవి డిలీట్ చేసేసాను. సో ఇప్పుడు లేవు, లేదంటే మీరు రిక్వెస్ట్ చేసేంత దూరం నేను ఎందుకు తెచ్చుకుంటా, హ్యాపీగా పెట్టేసి ఉండేదాన్ని, అందులో ఏ తప్పు లేదు అడగడంలో. ఇకపోతే నెక్స్ట్ ఆ స్టోరీని ఇప్పటికీ చాలాసార్లు చదివినా సరే మళ్ళీ ఫ్రెష్గానే ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవ్వడం నాకైతే రోజు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. నేను ఎడిట్ చేసేది కొంచెం పెద్దగా చేస్తున్నా, అది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి లెంత్ చిన్నగా అయిపోతుంది. సో రేపటి నుంచి దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాను. ఇక దాంతోపాటు డాన్ పాప కమెంట్స్, అబ్బా నాకు నా సోల్ సాటిస్ఫై అయిపోయింది ఆ కమెంట్స్తో. థ్యాంక్ యూ సో మచ్. సంజు ప్రకాష్ రావుని 20 పోట్లే పొడిచాడు, నేనైతే మానసికంగా ఒక 120 పొడిచాను అనమాట. అంటే ఏదైనా ఒక తప్పు జరిగిన తర్వాత దానికి తగ్గట్టు ఒకటి ఏదైనా జరుగుతుంది అని అంటే మనం దాన్ని ఎక్కువగా ఊహించుకుంటేనే మన సోల్ సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ సిరితో పాటు మైరాతో పాటు మనం చాలా సఫర్ అయ్యాం, వాళ్ళతో పాటు ఇంకా చాలా మందివి తెలుసుకున్నప్పుడు కూడా మనం సఫర్ అయ్యాం. సో అలాంటి వాళ్ళకి ఇలాగా శిక్ష పడినప్పుడు నిజంగానే హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే మీరు అయ్యారు. నేనైతే బాగానే రాశాను అనుకుంటున్నాను. ఇక మీకేమనిపించిందో చెప్పాలి. కమెంట్స్ అయితే చాలా మంచిగా అనిపించాయి. ఇక నేను డాన్ పాపని పెట్టడం మర్చిపోయాను, సారీ. అందుకే ఇన్ని డేస్ అయింది. పైగా మధ్యలో ఒక 2 డేస్ గ్యాప్ కూడా తీసుకున్నాను కదా, దానివల్ల ఇంకొంచెం పెరిగింది. అట్లా ఏం రాదు, ఇంకా కొంచెం ఫాస్ట్గా అయిపించేస్తాయి ఎందుకంటే ఎండింగ్ వచ్చేసింది కాబట్టి. అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.